అర్ధరాత్రి నుంచి ఈడీ కార్యాలయంలోనే ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక 11 గంటలకు అరవింద్ కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. అలాగే కేజ్రీవాల్ ను కస్టడీ కోరుతూ ఈడీ అధికారులు పిటిషన్ వేయనున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ను విచారించేందుకు ఈడీ అధికారులు డైరీ సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ మద్యం పాలసీ కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. నిన్న సాయంత్రం కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్న ఈడీ బృందం ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పదవిలోనే ఉండగా అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రికార్డులోకి ఎక్కారు. ఆయన అరెస్టుతో ఆప్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అయితే అరెస్ట్ అయినా ఆయనే ప్రభుత్వాన్ని నడుపుతారని ఆప్ ప్రకటించింది. ఈడీ అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన కొద్ది గంటలకే కేజ్రీవాల్ ను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో 9 సార్లు ఈడీ సమన్లు జారీ చేసినా ఆయన హాజరు కాలేదు. మనీ లాండరింగ్ కేసులో ఇటీవల జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్టు చేసింది. అయితే తన రాజీనామాను గవర్నర్ ఆమోదించే వరకు అరెస్ట్ మెమో పైన ఆయన సంతకం చేయలేదు. అరెస్టుకు ముందు ఆయన రాజీనామా చేసి తన వారసుడిగా చంపై సోరెన్ ను పగ్గాలు అప్పగించారు. కేజ్రీవాల్ అరెస్టును తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ఖండించారు. ఇక ప్రతిపక్ష నేతలు మోదీ ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. కేజ్రీవాల్ ను అరెస్టు చేయటం అప్రజాస్వామికం, అలాగే దిగజారుడుతనానికి నిదర్శనమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆక్షేపించారు. మరోవైపు లిక్కర్ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ వెంటనే రాజీనామా చేయాలని, దర్యాప్తునకు సహకరించాలని ఢిల్లీ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, అవసరమైతే జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత అతిషి ప్రకటించారు. ఇక కేజ్రీవాల్ ను చూసి ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని, అందుకే లోక్సభ ఎన్నికలకి ముందు అక్రమంగా జైలుకు పంపించడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. సరిగ్గా ఎన్నికల సమయంలోనే కేజ్రీవాల్ ను అరెస్టు చేయడం వెనుక పెద్ద కుతంత్రమే ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా విమర్శించారు. దేశంలో ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ అరెస్ట్ అయిన మొట్టమొదటి సిట్టింగ్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కావటం గమనార్హం. ఇక గతంలో బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సైతం పదవిలో ఉండగానే అరెస్ట్ అయ్యారు. కానీ దర్యాప్తు సంస్థలు కస్టడీలోకి తీసుకోవడం కంటే ముందే తమ పదవికి రాజీనామా చేశారు. కేజ్రీవాల్ మాత్రం ఇంకా రాజీనామా చేయలేదు.